అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది. తాత్కాలికంగా 2-3 రోజులు, 4-5 రోజులు, వారం రోజులు బాధ ఉంటుంది. సిరిసిల్లలో మీకు గమ్మత్ చెప్తాను. 4 రోజుల కింద నేను ఒక ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు మా చైర్పర్సన్ గారు, నేను ఎందుకంటే పదవి కాలం అయిపోతుంది కదా, మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేసిన తర్వాత పదవి విరమణ జరిగిన తెల్లారే మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది. జస్ట్ ఒకటే రోజు తేడా లేదు. ఎట్లుంటది అంటే, పదవి ఉంటే ఎట్లుంటది, పదవి దిగిపోతే ఎట్లుంటది అంటే ఒకటే రోజులో ఫరక్ తెలుస్తుంది. కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ ఏం లేదు. ఎందుకంటే అందరం పుడతాం, అందరం పోతాం. పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం. ఎందుకంటే అందరం పోయేటోళ్ళ మీద పర్మనెంట్ అయితే లేరు. అట్లా దబ్బిన వాళ్ళని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకోండి. ఎవరు కూడా ఉండరు. మధ్యలో అవకాశాలు వస్తాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కావచ్చు, కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అయితే కావచ్చు, కొంతమంది అదృష్టం బాగుండే మంత్రులు అయితే కావచ్చు, ఇంకా పదవులు వస్తాయి కావచ్చు. ఆ పదవి వచ్చినంత కాలం, ఆ తాత్కాలికంగా వచ్చే పదవి 5 ఏళ్లకో 10 ఏళ్లకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్ర వేస్తాం, ఏం పని చేయగలిగినాం, ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగినాం అనేదే ముఖ్యం. ఎందుకంటే ఎవ్వరం పర్మనెంట్ కాదు, ఎవ్వరం శాశ్వతం అయితే కాదు. నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన, చాలా రాష్ట్రాలు తిరిగినా, చాలా దేశాలు తిరిగినా, చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన, కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దలను కలిసిన. ఘంటాపదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా, గత 10 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇందులో తేడా లేదు. ఎందుకంటే మొత్తం దేశం తిరిగిన, చాలా రాష్ట్రాలకు పోయినా, వాళ్ళు పరిశాన ఎదురు. మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగురు, మీకు ఎందుకే ఇన్ని అవార్డులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అంటే కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది. మన తెలంగాణ జనాభా భారతదేశంలో 3% కంటే తక్కువ. మొత్తం దేశం జనాభాతో కొలుసుకుంటే మనం 3% కూడా కాదు. కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే 3% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడుతుంది. పంచాయతీ అవార్డులు కానీ, మున్సిపాలిటీ అవార్డులు కానీ. మరి వాళ్ళు పరిచయం గారా? ఏం చేసిరా మీరు? ఎందుకు వస్తున్నాయి అవార్డులు? ఎందుకు వస్తున్నాయి అంటే చిన్న కారణం. మున్సిపాలిటీని ఉర్దూలో బల్దియా అంటారు. బల్దియా పురపాలిక, దాని ఉర్దూలో బల్దియా అంటే ఇక మనకు మొదటి నుంచి ఇంతకుముందు సీనియర్ చెప్పినట్టు ఒక సామెత ఉన్నది. బల్దియా ఖాయా పియా చల్దియా అంటే ఇటు వచ్చిన వాళ్ళు ఏముండదు చేసేది, వచ్చుడు, తినుడు, తాగుడు, ఈగలు దోమలు కొట్టుడు, అవతల పడుడు తప్ప ఏముండదు, వీళ్ళు చేసేది ఏం కాదు అనే ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురభిప్రాయం కలిగే విధంగా. మున్సిపాలిటీలు అంటేనే మురికి కూపాలన్నట్టు. మున్సిపాలిటీలు అంటేనే వీళ్ళకి ఏం సాధ కాదు, ఏదో పేరు పదవులు ఉంటారు తప్ప వీళ్ళతో ఏం కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు 2014లో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు, భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు. వాస్తవమే. ఎందుకంటే సింహభాగం, ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది. భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది, భారత ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు, మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం. అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు, పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి. మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో, ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది. తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి. బలంగా పట్టణాలను మంచిగా ఇంకింత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అనుకోకుండా కేసీఆర్ గారు చెప్పిన అదే టైంలో దాదాపుగా నేను ఒక ఐటీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఈ మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇఓ ఆయన సత్యానాదెల్లా అని మన తెలుగు ఆయన ఉంటారు. ఒకసారి ఎక్కడో కలిసి ఇద్దరం ఒకటే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంటే నేను వారికి చెప్పిన, మా కేసీఆర్ సార్ ఇట్లా అంటాడు, భారతదేశం పల్లెలో ఉండదు కానీ పట్టణాలే నడుపుతాయి దేశాన్ని అనే మాట మాకు చెప్పినారు. అంటే ఆయన నవ్వి ఏమన్నాడు తెలుసా, భారతదేశం పరిస్థితి రాష్ట్రం పరిస్థితే కాదు, మా కంపెనీ పరిస్థితి కూడా అదే అన్నాడు. ఎట్లా అని నేను అన్నాను, మా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ 190 దేశాలు ఉంటుంది, కానీ మాకొచ్చే
80% ఆదాయం 70 పట్టణాల నుంచి వస్తుంది. లండన్, న్యూయార్క్, హైదరాబాద్ ఇటువంటి పట్టణాలకు వెళ్ళే మాకు కూడా 80% ఆదాయం మా కంపెనీ కూడా అక్కడికి వెళ్ళి వస్తుంది. తప్పకుండా పట్టణీకరణ అనేది మనం ఎవరు కూడా నివారించగలిగేది కాదు. ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ప్రజలు ఎదిగే క్రమంలో, దేశాలు ఎదిగే క్రమంలో, రాష్ట్రాలు ఎదిగే క్రమంలో పట్టణీకరణ పెరుగుతుంది. ఎందుకు జరుగుతుంది పట్టణీకరణ? ఇప్పుడు మా షాద్నగర్ చైర్మన్ సాబ్ ఇక్కడ ఉన్నాడు. ఎందుకు షాద్నగర్కి ఎందుకు వస్తారు ప్రజలు? చుట్టుపక్కల ఉండే పల్లెల్లోంచి కానీ చుట్టుపక్కల ఒక 30-40 కిలోమీటర్లకి ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారంటే కొంతమంది ఉపాధి అవకాశాల కోసం వస్తారు, కొంతమంది పిల్లల చదువుల కోసం వస్తారు, కొంతమంది తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేకపోతే, ఆడ సౌలత్ బాగాలేకపోతే ఈడికి వస్తారు, చూపెట్టుకుంటారు, అవసరమైతే అక్కడ ఒక టికాణం చూసుకొని అక్కడనే ఉంటారు. అట్లే ప్రపంచవ్యాప్తంగా, ఒక మన దగ్గరనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చూస్తే పట్టణీకరణ పెరుగుతూనే ఉన్నది, పట్టణీకరణ జరుగుతూనే ఉన్నది. కొన్ని దేశాలు ట్రై చేసినాయి పట్టణీకరణ ఆపాలి, ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరగాలి, లేకపోతే తట్టుకోలేము. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గట్టిగా, ఉదాహరణకు మన రాష్ట్రమే తీసుకోండి, తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మన భూభాగం, మన ఏరియా ఎంత అని చూస్తే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్రం 1,12,000 చదరపు కిలోమీటర్లు. హైదరాబాద్ ఒకటి తీసుకుంటే దాదాపు 650 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే మొత్తం తెలంగాణ జనాభా 4 కోట్లు అనుకుంటే ఒక్క హైదరాబాద్ జనాభా దాదాపు 1,25,00,000. ఒకసారి ఆలోచన చేయండి మీరు. 1,12,000 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో 4 కోట్ల మంది ఉంటే ఒక్క హైదరాబాద్ 650 స్క్వేర్ కిలోమీటర్ల హైదరాబాద్ లో 1,25,00,000 మంది ఉన్నారు. అంటే ఎంత తొక్కుడు పడుతున్నారు ఈ ప్రాంతం? ఎన్ని వసతులు కావాలి, ఎన్ని సౌలతులు కావాలి, ఇక్కడ ఎన్ని మంచినీళ్ళు కావాలి, ఎన్ని మురికినీటి కాలువలు కావాలి, ఎన్ని రోడ్లు కావాలి, ఎంత కరెంట్ గుంజాలి, ఎంతమందికి స్కూల్ కావాలి, జన సాంద్రత, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడండి. మున్సిపాలిటీ కూడా అంతే.